బాగుండి రెసిపీ ఫెయిల్ అయిన రెసిపీ ఎక్కడైనా చూసిరా మీరు? ఇగో నేనే చేసిన ఈ రోజు. చూడండి, దీన్ని చూసి మా ఇంట్లో ఎవ్వరు తినలే, నేను తప్ప. సరే గానీ ఇంతకేం రెసిపీ చేసినా చెప్పక్క అంటారా? చెప్పడం ఎందుకు, చూపిస్తా పదండి. ఇగో ఇదే కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసిన. ఎంత ఇష్టంగా తెచ్చుకున్నానో చేసుకుందాం. కాలీఫ్లవర్ ని కర్రీ అయితే చేస్తా, కానీ ఫ్రై చేయడం రాదు. యూట్యూబ్ లో చూసి ట్రై చేద్దామని తీసుకొచ్చేసిన. ఇక ఒక వీడియో అయితే చూసిన, సేమ్ యాస్టిస్ అట్లనే ట్రై చేసిన. కానీ ఏమైందంటే ఉల్టా పల్టా అయ్యింది. ఎట్లాగో రెసిపీ ఫెయిల్ అయింది, మళ్ళీ ఎందుకు పోస్ట్ చేసినావు అని మీరు మళ్ళీ మీరు ఎవరైనా ఇట్లా ట్రై చేస్తారేమో, ఇట్లా ట్రై చేయొద్దు అని చెప్పడానికి ఈ వీడియో అయితే చేసిన. ఫెయిల్ అయిన రెసిపీ ప్రాసెస్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఒక బగోన్లో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసి కాలీఫ్లవర్ ని కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం అంటే ఉడికినట్టు ఉడకాలన్నమాట. ఇప్పుడు ఉడికిన ఈ కాలీఫ్లవర్ కి ఒక మిశ్రమాన్ని కలుపుకోవాలి. దాంట్లో మైదా, బియ్యం పిండి, ఫ్లోర్, ఈ 3 పిండిలు 2 చెంచాలు వేసుకుని. ఫెయిల్ అయిన రెసిపీకి కొలతలు ఎందుకు అక్క అని మీరు అనుకోకండి, ఏదో క్యాజువల్ గా చెప్పేసిన. పిండిలోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా 3 మిక్స్ చేసి వాటర్ తో మంచిగా కలుపుకొని మన ఉడకని కాలీఫ్లవర్ ఉంది కదా, ఆ పిండిలో వేసి కలిపేసేయాలి. పిండిలో నేను ఉప్పు వేయలేదు, ఎందుకంటే కాలీఫ్లవర్ ఉడకడానికి ఉప్పు వేసిన కదా, అది సరిపోతుంది. చేసిన మిశ్రమాన్ని మొత్తం మంచిగా వేడి నూనెలు అయితే వేసేసేయాలి. నేను యూట్యూబ్ లో చూసింది యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఫాలో అయిపోయినా, కానీ ఎందుకు నా రెసిపీ బిడ్సిగుట్టింది. ఆ వీడియోలో చెప్పింది ఒకటి మిస్ చేసిన నేను, కలర్. ఫెయిల్ అయిన రెసిపీకి గార్నిష్ కూడా చేస్తాను నేను మిరపకాయలతో. ఇదే అన్నమాట నా ఫెయిల్ అయిన రెసిపీ. మంచిగా వస్తుంది అనుకున్నా, ఇట్లా నూనె పడితే టేస్ట్ బాగుంది కానీ నూనె బాగా పట్టినాయి. ఇక 3 ముక్కలు తిని అడవడేసి